ఎవరైనా రుణం తీసుకుని కూడా ధైర్యంగా ఎదురుగా నిలబడితే వాళ్లకు ఒక్కసారి సరిగ్గా అర్థం చేసుకునేలా గుణపాఠం చెప్పాలి. రుణం అంటే ఎవరి దయ కాదు, మరియు సహనాన్ని బలహీనతగా భావించటం వల్ల భారీ ధర చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం ఏదో సాధారణమైన వార్త కాదు. ఇది నేరుగా భారతదేశం ఆర్థిక స్థితికి, భారతదేశం నమ్మకానికి మరియు భారతదేశం ఆత్మ గౌరవానికి సంబంధించిన ముఖ్యమైన అంశం. 14,717 కోట్ల రూపాయలు. అవును, ఈ మొత్తం రకమే భారతదేశం బంగ్లాదేశ్కు తక్షణమే తిరిగి చెల్లించమని కోరుతోంది. ఈసారి కేవలం గుర్తు చేయడంతో సరిపెట్టకుండా స్పష్టమైన హెచ్చరిక కూడా ఇచ్చేశారు. ఒకవేళ డబ్బు తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ తరువాత కూడా కూటనీతి స్థాయిలో, ఆర్థిక స్థాయిలో మరియు వ్యూహాత్మక స్థాయిలో తగిన చర్యలు చేపడతాం. ఇప్పుడు కొందరిలా అంటున్నారు, ఇది రెండు దేశాల మధ్య సంబంధాల్లో కటుత్వం తెచ్చేస్తుంది. మరికొందరు దీన్ని రాజకీయ కుట్రగా చూస్తున్నారు. కాని అసలైన ప్రశ్న ఇది: భారతదేశం డబ్బు ఏమిటి ఆటపాటగా తీసుకోవచ్చా? స్నేహం పేరుతో అరబ్బుల రూపాయలు మింగేస్తే అది సరైనదా? ఈరోజు భారతదేశం నిశ్శబ్దంగా ఉంటే రేపు మిగతా ప్రపంచం భారతదేశాన్ని ఏ కన్నుతో చూస్తుంది? ఈ మొత్తం కథ మూలాలు 2015 సంవత్సరానికి వెళతాయి. అప్పటి బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉండేది, మరియు భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ ఇద్దరి నాయకుల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఆ సమయంలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అత్యంత మెరుగైన స్థితిలో ఉన్నాయని అందరూ అంగీకరించేవారు. సరిహద్దు వివాదాలు పరిష్కరమవుతున్నాయి, అక్రమ రాకపోకలపై చర్చలు జరుగుతున్నాయి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారం పెరుగుతోంది, వాణిజ్య సంబంధాలు కూడా మరింత బలపడుతున్నాయి. అలాంటి మంచి వాతావరణంలోనే బంగ్లాదేశ్ భారతదేశం నుంచి ఆర్థిక సాయం కోరింది. వాడు చెప్పిన కారణం సరళంగా ఉంది: దేశంలో అంతర్గత అభివృద్ధి చెయ్యాలి, రైల్వే నెట్వర్క్ను మరింత బలోపేతం చెయ్యాలి, కొత్త రహదార్లు నిర్మించాలి, విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలి, రవాణా వ్యవస్థను ఆధునికంగా మార్చాలి. ఇందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. భారతదేశం ఈ అభ్యర్థనను కేవలం ఆర్థిక ప్రతిపాదనగా మాత్రమే చూడకుండా పొరుగుదేశం మరియు స్నేహితుడి అవసరంగా గుర్తించింది. ఇక్కడే ఆ నిర్ణయం మొదలైంది. దీన్ని చాలామంది భారతదేశం అతిపెద్ద ఉదారతగా చూస్తున్నారు, మరికొందరు అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు. ఎవరైనా రుణం తీసుకుని కూడా ధైర్యంగా ఎదురుగా నిలబడితే వాళ్లకు ఒక్కసారి సరిగ్గా అర్థం చేసుకునేలా గుణపాఠం చెప్పాలి. రుణం అంటే ఎవరి దయ కాదు, మరియు సహనాన్ని బలహీనతగా భావించటం వల్ల భారీ ధర చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం ఏదో సాధారణమైన వార్త కాదు. ఇది నేరుగా భారతదేశం ఆర్థిక స్థితికి, భారతదేశం నమ్మకానికి మరియు భారతదేశం ఆత్మ గౌరవానికి సంబంధించిన ముఖ్యమైన అంశం. 14,717 కోట్ల రూపాయలు. అవును, ఈ మొత్తం రకమే భారతదేశం బంగ్లాదేశ్కు తక్షణమే తిరిగి చెల్లించమని కోరుతోంది. ఈసారి కేవలం గుర్తు చేయడంతో సరిపెట్టకుండా స్పష్టమైన హెచ్చరిక కూడా ఇచ్చేశారు. ఒకవేళ డబ్బు తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ తరువాత కూడా కూటనీతి స్థాయిలో, ఆర్థిక స్థాయిలో మరియు వ్యూహాత్మక స్థాయిలో తగిన చర్యలు చేపడతాం. ఇప్పుడు కొందరిలా అంటున్నారు, ఇది రెండు దేశాల మధ్య సంబంధాల్లో కటుత్వం తెచ్చేస్తుంది. మరికొందరు దీన్ని రాజకీయ కుట్రగా చూస్తున్నారు. కాని అసలైన ప్రశ్న ఇది: భారతదేశం డబ్బు ఏమిటి ఆటపాటగా తీసుకోవచ్చా? స్నేహం పేరుతో అరబ్బుల రూపాయలు మింగేస్తే అది సరైనదా? ఈరోజు భారతదేశం నిశ్శబ్దంగా ఉంటే రేపు మిగతా ప్రపంచం భారతదేశాన్ని ఏ కన్నుతో చూస్తుంది? ఈ మొత్తం కథ మూలాలు 2015 సంవత్సరానికి వెళతాయి. అప్పటి బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉండేది, మరియు భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ ఇద్దరి నాయకుల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఆ సమయంలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అత్యంత మెరుగైన స్థితిలో ఉన్నాయని అందరూ అంగీకరించేవారు. సరిహద్దు వివాదాలు పరిష్కరమవుతున్నాయి, అక్రమ రాకపోకలపై చర్చలు జరుగుతున్నాయి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారం పెరుగుతోంది, వాణిజ్య సంబంధాలు కూడా మరింత బలపడుతున్నాయి. అలాంటి మంచి వాతావరణంలోనే బంగ్లాదేశ్ భారతదేశం నుంచి ఆర్థిక సాయం కోరింది. వాడు చెప్పిన కారణం సరళంగా ఉంది: దేశంలో అంతర్గత అభివృద్ధి చెయ్యాలి, రైల్వే నెట్వర్క్ను మరింత బలోపేతం చెయ్యాలి, కొత్త రహదార్లు నిర్మించాలి, విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలి, రవాణా వ్యవస్థను ఆధునికంగా మార్చాలి. ఇందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం.
భారతదేశం ఈ అభ్యర్థనను కేవలం ఆర్థిక ప్రతిపాదనగా మాత్రమే చూడకుండా పొరుగుదేశం మరియు స్నేహితుడి అవసరంగా గుర్తించింది. ఇక్కడే ఆ నిర్ణయం మొదలైంది. దీన్ని చాలామంది భారతదేశం అతిపెద్ద ఉదారతగా చూస్తున్నారు, మరికొందరు అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు. కాని ఇక్కడే మొత్తం కథపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. డబ్బులు లేకపోతే ఇటీవల తుర్కీ నుంచి కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక డ్రోన్లు ఎలా కొన్నారు? దేశ పరిస్థితి అంత దారుణంగా ఉంటే రక్షణ సంబంధిత ఒప్పందాలకు నిధులు ఎక్కడ్నుంచి వచ్చాయి? భారతదేశం ఇచ్చిన రుణం అంత అనవసరమా? దాన్ని చివరి ప్రాధాన్యతగా పెట్టేదా? భారతదేశం ఎప్పుడూ అనలేదు, ఒకేసారి మొత్తం డబ్బు తిరిగి చెల్లించండి, కిస్తుల్లో చెల్లించినా సరే, కానీ కనీసం నిజాయితీ చూపించాలి, సంభాషణ జరగాలి, సమాధానం రావాలి. కాని ఇక్కడి పరిస్థితి ఇలా ఉంది. భారతదేశం ఇచ్చిన డబ్బు ఎవరికీ ఉపకారమే కాదన్నట్టు. ఇప్పుడు భారతదేశం సహనం అయిపోతోంది, అందుకే శక్తి చూపించేందుకు సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం బంగ్లాదేశ్ త్వరలో చెల్లింపులు మొదలుపెట్టకపోతే భారతదేశం అనేక స్థాయిల్లో ఒత్తిడి తెస్తుంది. మొదట కూటనీతి స్థాయిలో ప్రభావం కనిపిస్తుంది. బంగ్లాదేశ్ను కొన్ని ముఖ్యమైన ఆర్థిక మరియు వ్యూహాత్మక ప్రాధాన్యత జాబితాల నుంచి తొలగించవచ్చు. సాంకేతిక మరియు అభివృద్ధి సాయంపై ఆపివేయవచ్చు. భారతదేశం సాయంతో బంగ్లాదేశ్లో జరుగుతున్న మౌలిక సదుపాయాలు మరియు విద్యుత్ ప్రాజెక్టులను ఆపేయవచ్చు. రాబోయే భారతదేశ బడ్జెట్లో బంగ్లాదేశ్ కోసం కేటాయించిన ఆర్థిక సాయంలో కోత వేయవచ్చు. భవిష్యత్తులో ఏ కొత్త నిధులు లేదా సులభమైన రుణాలపై పూర్తిగా ఆంక్షలు విధించవచ్చు. అర్థం స్పష్టంగా ఉంది. ఇక స్నేహం పేరుతో ఉచిత నిధులు ఇవ్వడం ఉండదు. ఇక్కడొక పోలిక తరచూ వస్తోంది. అది చైనా రుణ విధానం. చైనా రుణం ఇస్తుంది కానీ బదులుగా హామీలు తీసుకుంటుంది. భూమి, ఓడరేవు, విమానాశ్రయం లేదా దీర్ఘకాల లీజు. డబ్బు తిరిగి చెల్లించకపోతే ఆక్రమించడం ఖాయం. శ్రీలంకలోని హంబన్టోటా ఓడరేవు దానికి అతిపెద్ద ఉదాహరణ. భారతదేశం అలా చెయ్యలేదు. ఏ హామీ లేకుండా డబ్బిచ్చింది, నమ్మకంపై ఇచ్చింది. ఇప్పుడు అదే నమ్మకం భారతదేశానికి సవాలుగా మారింది. కాని ఇప్పటికీ భారతదేశం నిశ్శబ్దంగా ఉండాలా? కేవలం బంగ్లాదేశ్ పొరుగుదేశం కాబట్టి భారతదేశం తన 14,717 కోట్లను వదిలేయాలా? పన్నులు చెల్లించే ప్రజలకు ఇలా చెప్పడం సరైనదా? మీ డబ్బు ఇక తిరిగి రాదు. ఒక సాధారణ వ్యక్తి బ్యాంకు రుణం చెల్లించకపోతే బ్యాంకు ఏం చేస్తుంది? మొదట నోటీసు పంపుతుంది, తర్వాత న్యాయస్థానానికి వెళుతుంది, చివరికి ఆస్తులు జప్తు చేస్తుంది. అయితే దేశాల మధ్య విషయంలో ఎందుకు వేరే నియమాలు ఉండాలి? ఇది కేవలం డబ్బు సంబంధిత విషయం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్టకు సంబంధించింది. ఈరోజు భారతదేశం శక్తి చూపకపోతే రేపు మరొక దేశం కూడా అదే చేస్తుంది. అప్పుడు భారతదేశం కేవలం ఇచ్చే దేశంగా మిగిలిపోతుంది. ఎవరూ భయపడరు, ఎవరూ గౌరవించరు. బంగ్లాదేశ్ కూడా అర్థం చేసుకోవాలి. భారతదేశం శత్రువు కాదు. భారతదేశం అదే దేశం షరతులు లేకుండా సాయం చేసింది. ఆ సాయం ధర కేవలం బాధ్యత మాత్రమే. వడ్డీ కోరలేదు, జరిమానా బెదిరింపులు లేవు, కేవలం సమయానికి చెల్లింపు మాత్రమే. ఈరోజు ఇది 14,717 కోట్ల సమస్య. కానీ అసలు విషయం నమ్మకం, కూటనీతి మరియు జాతీయ గౌరవం. కాబట్టి ఫ్రెండ్స్, ఇదే భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య 14,717 కోట్ల రుణం గురించిన పూర్తి విషయం. ఒకవైపు భారతదేశం తన పన్ను చెల్లించే ప్రజల డబ్బును తిరిగి అడుగుతోంది. మరొకవైపు బంగ్లాదేశ్ నిశ్శబ్దం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక రాబోయే రోజుల్లో ఈ విషయం కూటనీతి అవగాహనతో సమాధానమవుతుందా లేక చట్టపరమైన చర్యల వరకు వెళుతుందా అనేది చూడాలి. మీ అభిప్రాయం చాలా ముఖ్యం. భారతదేశం శక్తి చూపాలా లేక కూటనీతితోనే పనిచేయాలా? కమెంట్లలో తప్పకుండా మీ ఆలోచనలు రాయండి. మీకు ఇలాంటి ప్రస్తుత విషయాలు, అంతర్జాతీయ రాజకీయాలు, దేశహితం మరియు ప్రత్యేక విశ్లేషణల వీడియోలు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ఏ పెద్ద నోస్ కూడా మీకు తప్పకుండా చేరాలి.